భార్యాభర్తలు ఏకధాటిగా 7 గంటలు కొట్టుకొని అలసిపోయారు. చివరికి భర్త, సరే పైన దేవుడున్నాడు, నాది తప్పైతే నేనే పోతా. భార్య, గుళ్ళో అమ్మవారుంది, నాది తప్పైతే నా పసుపు కుంకాలే పోతాయే. భార్య, ఏమండి లిప్స్టిక్ రాయకుండా నా పెదాలు ఎర్రగా అవ్వాలంటే ఎలా? భర్త, సింపుల్, వెళ్ళి పొయ్యిలో మూతి పెట్టు, రంగు ఎర్రగా ఏం కర్మ, దానికి డబల్ అవుతుంది. భార్య, యాండి తిరుపతి వెళ్దాం, టికెట్స్ బుక్ చేయరా, వెంకన్న బాబుని చూసొద్దాం. భర్త, టీటీడీ ఛానల్ పెట్టుకో. భర్త, ఒసే ఆకలేస్తాంది, అన్నం పెట్టు. భార్య, అభిరుచి ఛానల్ పెట్టుకోండి. భక్తుడు, స్వామి పెళ్ళైన తర్వాత అరుంధతి నక్షత్రం చూపించడంలో దేవరహస్యం ఏమిటి? స్వామి, దేవరహస్యం ఏమీ లేదు నాయనా. ఆ క్షణం నుంచి నువ్వు నీ భార్య మాట వినకపోతే నీకు చుక్కలు చూపిస్తుంది అని దానర్థం నాయనా. భార్య, ఏవండి ఫంక్షన్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి కడుపులో కాలుతున్నట్టు ఉందండి. భర్త, ఎందుకు కాలదు, మీ వదిన 7 వారాల నగలు వేసుకొని కనిపించిందిగా. భార్య, ఏమండి మనం కూడా సీతారాముల్లా ప్రతి సంవత్సరం పెళ్లి చేసుకుందామా? భర్త, ప్రతి సంవత్సరం మీ నాన్న కట్నం ఇస్తాడేమో అడగవే. భర్త, ఏమేవ్ పక్కింటి ఆవిడకి తోడు కావాలంట, నేను వెళ్తున్నా. భార్య, అప్పడాల కర్ర విరుగుద్ది, తోడు అడిగింది పాలల్లోకి, మిమ్మల్ని కాదు. భార్య, ఏవండి ఒక మాట అడగనా? భర్త, అడుగు. భార్య, మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఒక అందమైన అమ్మాయి మిమ్మల్ని చూసి నవ్వింది, అప్పుడు మీరేం చేస్తారు? భర్త, క్లియర్గా లేదు ప్రశ్న. భార్య, ఎందుకు లేదు? భర్త, అప్పుడు నువ్వెక్కడున్నావో చెప్పలే కదా. వైఫ్ అనే ఇంగ్లీష్ పదంలో అన్ని సోషల్ మీడియా సైట్లు ఉంటాయి. డబ్ల్యూ వాట్సాప్, ఐ ఇన్స్టాగ్రామ్, ఎఫ్ ఫేస్బుక్, ఈమెయిల్. కానీ ఎవ్వరు వైఫ్తో చాట్ చేయరు, ఇదే మ్యాజిక్. తెలివైన అల్లుడు అత్తగారింట్లో చాలా కాలం తిష్టవేశాడు. కాంతారావు ఇక ఉండబట్టలేక అత్తగారు అడిగేసింది, అల్లుడు గారు మీరు వచ్చి నెలైంది, ఇంటికి ఎప్పుడు వెళ్తారు? కాంతారావు, అదేంటి మీ అమ్మాయి మా ఇంట్లో ఇంతకన్నా ఎక్కువగానే ఉంది. అత్తగారు, నిజమే, కానీ అది అత్తారిల్లు. కాంతారావు, అయ్యో ఇది మాకు మాత్రం పరాయిల్లా, అత్తారిల్లే కదా. పెళ్ళంటే ఏంటి నాన్న? విను, బాడీ తప్ప బ్రెయిన్ ఎదగని ఒక మగపిల్లాడిని ఇక కంట్రోల్లో పెట్టడం మా వల్ల కాదు అని తల్లిదండ్రులు చేతులెత్తేస్తే జాలిపడి ఒక అమ్మాయి దత్తత తీసుకొని తన కంట్రోల్లో పెట్టుకోవడాన్నే పెళ్ళి అంటారు. భార్య, ఏమండి ఇంటి దగ్గర నుంచి మా అమ్మ వస్తుందంట. భర్త, దేనికి? భార్య, నాకు 50,000 డబ్బులు సరుకులు తెచ్చిస్తానంది, రావద్దని చెప్పనా? భర్త, దేనికంటే బస్సుకొస్తుందా లేక రైలుకొస్తుందా అని అడుగుతున్నా. భార్య, ఏమండి మీకోసం కుడుములు చేశాను, తినండి. భర్త, వద్దులేవోయ్, నువ్వు చేసిన కుడుములు తింటే సగం పళ్ళు రాలిపోతాయి. భార్య, తినకపోతే మొత్తం పళ్ళు రాలిపోతాయండి.
భార్య: ఇదిగో ఆఖరిసారిగా చెప్తున్నా, మీ తల మీద వెంట్రుకలు ఇప్పటికే చాలా రాలిపోయాయి. ఇదే ఇంకా కొనసాగితే మిమ్మల్ని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతా. భర్త: చాచా, జుట్టు రాలిపోతుందని అనవసరంగా ఇన్ని రోజులు తెగ బాధపడిపోయాను. ఈ విషయం ముందుగా తెలుసుంటే జుట్టు రాలిపోవడం గురించి అస్సలు పట్టించుకునేవాడినే కాదే. పొద్దున్న భర్తను నిద్రలేపి కాఫీ పెట్టి ఇవ్వమంది కాంతం. ఇక నా వల్ల కాదు అని కోపంగా బయలుదేరాడు బ్రహ్మం. ఎక్కడికో వెళ్తున్నారు? తాఫీగా అడిగింది కాంతం. లాయర్ దగ్గరికి. నీకు విడాకులు ఇచ్చేస్తాను అని చిరాగ్గా చెప్పాడు బ్రహ్మం. ఒక గంట తర్వాత పిల్లిలా వచ్చి వంటింట్లో దూరి కాఫీ పెట్టిచ్చాడు బ్రహ్మం. ఏమైంది? విడాకులు ఇస్తానని హడావుడిగా వెళ్ళారు అని అడిగింది కాంతం. నేను వెళ్ళేసరికి లాయర్ గారు అంట్లు తోముతూ ఉన్నాడు అని గొనుగాడు బ్రహ్మం. తెలివైన అల్లుడు అత్తగారింట్లో చాలా కాలం తిష్టవేశాడు కాంతారావు. ఇక ఉండబట్టలేక అత్తగారు అడిగేసింది. అల్లుడు గారు, మీరు వచ్చి నెలైంది. ఇంటికి ఎప్పుడు వెళ్తారు? కాంతారావు: అదేంటి, మీ అమ్మాయి మా ఇంట్లో ఇంతకన్నా ఎక్కువగానే ఉంది. అత్తగారు: నిజమే, కానీ అది అత్తారిల్లు. కాంతారావు: అయ్యో, ఇది మాకు మాత్రం పరాయిల్లా? అత్తారిల్లే కదా.